స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధరక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 13వ రోజు యాత్ర ఉదయం సేవగానపల్లి తమిళనాడులో మనం బోర్డర్లో ఎంట్రీ అయిన తర్వాత సేవగానపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానం నుంచి మొదలుపెట్టుకుని హోసూరుకి చేరుకోవడం, హోసూరు నుంచి వంగలవాడి మీదుగా అక్కడి నుంచి అదేవిధంగా మనం ముందుకి బయలుదేరితే కానీ కరాయిల్కార్ పిలాయగ్రహారం నుంచి రాయకోటకి చేరుకోవడం జరిగింది. సాయంత్రం మహేంద్రమంగళం అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. అలా యాత్రా విశేషంగా ఇవాళ చూసుకుంటే నిన్న రాత్రి సేవగానపల్లిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు భారీ వర్షం మొదలైంది. కొద్దిసేపటికి విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో మనకి అవకాశం కొత్తగా నిర్మాణంగా జరుగుతున్న దేవాలయం కాబట్టి పాత దేవాలయాన్ని పునర్నిర్మాణం కార్యక్రమంలో స్లాబ్లు అన్ని వేయడం వల్ల అక్కడ ఆ వాతావరణంలో మొత్తం అంతా కూడా మనకి ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల అక్కడి నుంచి బయలుదేరి వాన రావడంతో అక్కడి నుంచి బయలుదేరి యాత్ర ముందుకు సాగించడం జరిగింది. రాత్రి అక్కడి నుంచి సేవగానపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానం నుంచి ఓసూరు బయలుదేరడం జరిగింది. ఓసూరుకి ఉదయం చేరుకుని అక్కడి నుంచి అదేవిధంగా వంగలవాడి అనే ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. వంగలవాడి జాడిన తర్వాత ఉద్యానపల్లి హనుమాన్ దేవాలయం అమ్మవారి అలేశివం వినాయకుడి గుడి దగ్గరికి మధ్యాహ్నంకి చేరుకుని అక్కడి నుంచి వాతావరణం బాగుందని ఉద్దేశంతో శరీరం కూడా సహకరించడంతో అక్కడి నుంచి బయలుదేరి అదేవిధంగా ఈ యాత్రని ముందుకు తీసుకెళ్ళడానికి శరీరం సహకరించి వాతావరణం సహకరించడంతో కరాయిల్కార్ పిలాయగ్రహారంతో ఉన్న ముందు దాటుకుని రాయకోటకి చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 1:30 ఆ టైం సమయానికి నేను రాయకోటై శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చి ఒక గంట సేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వాతావరణం చాలా బాగుండడం వల్ల అంటే చిరు వాన మాత్రమే నడుస్తూ ఉంది, కొద్దిగా వాన పడుతూ ఉంది, మధ్యలో ఆగిపోతూ ఉంది. అది ఇబ్బంది కలిగించే వాన కాదు కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి అదేవిధంగా శరీరం కూడా బాగా సహకారంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి రాయకోట నుంచి మహేంద్రమంగళం దగ్గర కొలువై ఉన్న శ్రీ వినాయకుడు గుడి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. సాయంత్రం చూసుకుంటే మనం 7:30 సమయానికి నేను 7:30 సమయానికి ఈ మహేంద్రమంగళం ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఈ మహేంద్రమంగళం అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా దినదిన అభివృద్ధి చెంది ఇప్పటి వరకు ఈ దేవస్థానాన్ని చాలా ఆనందకరంగా మనం ఉండే ప్రదేశాన్ని చాలా నీట్గా ఉంచేట్టు చేశారు. ఇక్కడ మనకి స్నానం చేయడానికి కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. దినదిన అభివృద్ధిలో ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా చాలా అత్యంత అద్భుతంగా తయారైంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యాత్ర దేశంలో చాలా అద్భుతంగా జరిగింది. రేపు ఉదయం పాలక్కాడు ప్రదేశం, అలాగే మనం ఈ రోజు జరిగిన యాత్రా విశేషంలో ఒక ప్రత్యేకమైన వివరాలు ఉన్నాయి. మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప.